గుడ్ ఈవినింగ్. ఈరోజు స్టాక్ మార్కెట్లో అయితే మళ్ళీ పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్లోబల్ క్యూస్ అయితే మంచి పాజిటివ్ మోడ్లో ఉన్నా సరే మార్కెట్ అంటే ఎక్కువ పాజిటివ్ వెళ్ళాల్సింది, కాకపోతే ఒక 200 పాయింట్స్ సెన్సెక్స్ మాత్రమే పాజిటివ్గా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే 83,432 దగ్గర అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. 193 పాయింట్లు పాజిటివ్లోకి వెళ్ళి, అండ్ 55 పాయింట్లు నిఫ్టీ వచ్చేసి పాజిటివ్లోకి వెళ్ళడం జరిగింది. 25,461 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 239 పాయింట్లు పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. 57,031 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ చూసుకుంటే ముఖ్యంగా మైనస్లో అంటే ఫ్లాట్గా క్లోజ్ అయినాయని చెప్పాలి. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే కొంచెం స్వల్ప పాజిటివ్, అంటే ఓవరాల్గా ఫ్లాట్ మార్కెట్ అని చెప్పాలి. అండ్ సెక్టార్ వైజ్ చూసుకుంటే ఈ వీక్లో మొత్తం పిఎస్యు సెక్టార్ వచ్చేసి టాప్ గెయినర్గా నిలిచింది. అండ్ వర్స్ట్ సెక్టార్గా చూసుకుంటే రియాలిటీ సెక్టార్ అయితే వర్స్ట్ సెక్టార్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మార్కెట్లో అయితే మినీ ట్రేడ్ డీల్ ఒక ప్రభావం అయితే మార్కెట్లో బాగా కనిపించడం జరిగింది. ముఖ్యంగా మనం స్టాక్స్ చూసుకుంటే సెక్టార్ వైజ్ చూసుకుంటే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్ట్రక్షన్, ఫార్మా, ఐటీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, నిఫ్టీ హెల్త్ అండ్ నిఫ్టీ ఫైనాన్స్ ఇవి మంచి మూమెంటం అయితే కనిపించినాయి. కన్జంప్షన్ అండ్ మెటల్స్ అండ్ ఆటోమొబైల్స్లో మాత్రం కొంచెం మూమెంటం పెద్దగా కనిపించలేదని చెప్పాలి. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే ముఖ్యంగా సెన్సెక్స్ సైడ్ చూసుకుంటే ఈరోజు 277 పాయింట్లు, బిఎస్సి బ్యాంక్ ఎక్స్ అయితే నెగిటివ్లో ఉండడం, పాజిటివ్లోకి వెళ్ళడం జరిగింది. సెన్సెక్స్లో 30లో చూసుకుంటే ఓవరాల్గా బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ లీవర్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ మంచి మూమెంటం అయితే కనబరిచినాయి. అండ్ టాటా స్టీల్, మారుతి, అదానీ పోర్ట్స్, ఎంఐఎం అండ్ ఐటీసీలో మాత్రం కొంచెం నెగిటివ్గా ట్రేడ్ అని చెప్పాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మినీ ట్రేడ్ డీల్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మనతో మాట్లాడడానికి అండ్ విశ్లేషించడానికి వెల్త్ ఆర్కిటెక్ట్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి రవి గారు. మొట్టమొదట జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక అభివాదములు. యా సార్, ఈరోజు మార్కెట్ చూశారు, వీక్లో లాస్ట్ ట్రేడ్ డే ఈరోజు, అండ్ మార్కెట్ అయితే కొంచెం స్వల్ప పాజిటివ్ అనాలో లేకపోతే ఫ్లాట్లో క్లోజ్ అయిందని చెప్పాలా, ఏ విధంగా ఉంది ఈరోజు మార్కెట్? ఏం ప్రిడిక్ట్ చేస్తారు అండ్ ఏం అనాలిసిస్ చేస్తారు? మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క క్వార్టర్ మొదలైన తర్వాత ఫస్ట్ వీక్లీ క్లోజర్ అండి. ఏదైతే మనము ఇంతకు ముందు మనము అనుకున్నామో ఈ యొక్క రెసిప్రోకల్ ట్రేడ్స్ మీద, ట్రేడ్ డీల్ మీద కొంత యాంగ్జైటీ నెలకొనడం వల్ల ఈ యొక్క మార్కెట్స్ లాస్ట్ 3 days నుంచి కూడా కొంత రేంజ్ బౌండ్ లో ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. కానీ ఈ రోజు మీరు పాజిటివ్ గా క్లోజ్ అవడాన్ని బట్టి మనం చూడడం అనేది ఏంటంటే ట్రేడ్ డీల్ మీద మనము పాజిటివ్ గా వచ్చారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ రోజు మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక డిఫెన్స్ పిఎస్యూస్ మామూలుగా కొంత సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకు మార్కెట్ లో కొంత పాజిటివ్ గా రావడం జరిగింది. అలాగే ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేది ఒక పాజిటివ్ గా ఉంటుందన్న ఒక సంకేతాలు మార్కెట్ లో రావడం వల్ల చివరిలో మార్కెట్ అనేది కొంత 25,450 పాయింట్ల వద్ద స్టెబిలైజ్ అవడం జరిగింది. మనకు చెప్పుకుంటున్నప్పుడు నిఫ్టీ యొక్క లెవెల్స్ మామూలుగా సపోజ్ ఈవెన్ మార్కెట్ కరెక్ట్ అయినా సరే మనకు వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ 25,262 నుంచి 24,913 వరకు మనకు కరెక్ట్ చాలా స్ట్రాంగ్ డిమాండ్ జోన్ కానీ లేదా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కానీ అనేది 25,900 సార్ మీరు చెప్పేది? 24,900, 25,900 సపోర్ట్? నో 25,262 నుంచి 24,937. ఓకే చెప్పండి. సో ఈ రకమైనటువంటి సపోర్ట్ అనేది ఉంది, కానీ దానిపైన చిన్న ఇంకొక సపోర్టింగ్ జోన్స్ అనేది ఉన్నాయండి. అందువల్ల ఈ రోజు మామూలుగా మార్కెట్ అనేది అక్కడ అయ్యింది. బట్ దిస్ ఇస్ నాట్ ఏ క్వాలిటీ సపోర్ట్ జోన్స్ అండి. ఓకే, ఇంకా మార్కెట్ అనేది వాలటాలిటీకి ఇంకా ఛాన్స్ ఉన్నాయండి. ఈ యొక్క క్వార్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన విధంగా ఈ యొక్క కంపెనీస్ యొక్క రిజల్ట్స్ కానివ్వండి, మన యొక్క ఇండెక్స్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, మామూలుగా మార్కెట్ లోకి ఎఫ్ఐఎస్ ఫ్లోన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ గా చూపించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు ఈ
ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్ళడానికి ఇంకొక చిన్న అడ్డంకి కూడా ఉందండి. బ్యాంకింగ్ సెక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేసి కన్సాలిడేట్ అవ్వడం వల్లను, రెండవది వచ్చేసి ఏదైతే ఆర్బీఐ లాస్ట్ మంత్ ప్రారంభించినటువంటి లిక్విడిటీ ఇన్ ద మార్కెట్, సో మామూలుగా బేసిస్ పాయింట్స్ తగ్గించడం కానీ, లేదా మామూలుగా సిఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ లో మామూలుగా రేట్స్ కొంత విధించి బ్యాంకింగ్ వ్యవస్థకి ఒక లిక్విడిటీ అనేది, ఒక ఆక్సిజన్ అందించడం జరిగింది. సో దాని యొక్క ఫలితాలు రావడానికి కొంత టైం పట్టొచ్చండి. బట్ మోర్ ఆర్ లెస్ మన యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళడానికే మనకు ఖచ్చితమైనటువంటి సిగ్నల్స్ ఇస్తూ వస్తుందండి. సార్ ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఈరోజు కొంచెం అంత పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయతా ఇన్వెస్టర్లు? సార్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అంటే, మనకు ఈ యొక్క లెవెల్స్ స్మాల్ క్యాప్ లో అనేది కొద్ది యూటర్న్ స్టార్ట్ అయిందండి. బట్ మిడ్ క్యాప్ లో ఇంకా కరెక్షన్ అనేది ఇంకా కొంత వరకు ఉంది అండి. సో వీటిని మనం ఎట్లా చేసుకోవాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మనము ఎస్టిపి మెథడ్ ద్వారా దీన్ని కొద్దిగా చేసుకుంటూ రావడం అనేది మంచిదండి. లేదా సిప్ ని మనము ఫాలో అవుతూ మనం సిప్ యొక్క టాప్అప్స్ ని మనం పెంచుకుంటూ వెళ్ళడం అనేది కొంత తెలివైన నిర్ణయం అండి. అలాగే ఈ యొక్క మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ ప్రజెంట్ వచ్చేసి మామూలుగా మనం అనుకున్నటువంటి నెక్స్ట్ డౌన్ సైడ్ వాలటాలిటీ అయితే చాలా తక్కువగా ఉందండి. అప్ సైడ్ వాలటాలిటీకి అంటే సైడ్ వేస్ అప్ అనే దానికి ఎక్కువ టెక్నికల్ గా ఉండడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఈ యొక్క క్వార్టర్ మాత్రము మనము ఫండమెంటల్స్ ప్లస్ యొక్క రిజల్ట్స్ బుక్ చేసుకునే దాని మీద మాత్రమే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది ఆధారపడి ఉంటాయి. ఐటీ వచ్చేసి ఇంకా యూటర్న్ అనేది ఇంకా కాలేదండి. ఐటీ యొక్క యూటర్న్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ ప్లస్ ఐటీ కన్నా నిఫ్టీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ అనేది చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం. ఐటీ ఈ రోజు మంచి పాజిటివ్ మూమెంట్ లో ఉంది. ఇంకా యూటర్న్ రాలేదండి. యాక్చువల్ గా స్టిల్ కరెక్షన్ ఈస్ దేర్ ఇన్ ఫ్యూచర్. బట్ బికాస్ జస్ట్ వీ హ్యావ్ టు బికాస్ ఈ రెసిప్రోకల్ ట్యాక్సెస్ అనేది ఐటీ మీద చాలా డైరెక్ట్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కొద్దిగా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారండి. సో ఈ యొక్క ఫండమెంటల్స్ మనము కరెక్టివ్ కావాలి అనుకున్నప్పుడు ఈవెన్ మన యొక్క అనాలిసిస్ వచ్చేసి ఇంకా జరుగుతుందండి. ఎప్పుడు కూడా మామూలుగా అన్ని అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా మామూలుగా ఎప్పుడైతే ఈ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే ఈ యొక్క రెసిషన్ వచ్చినప్పుడు, ఆ రెసిషన్ తర్వాత ఐటీ ఎట్లా ఇంప్రూవ్ అయిందనే దాని మీద అనాలిసిస్ చేసే తప్పితే ఈ యొక్క అట్రిషన్ అంటే మామూలుగా ఎంప్లాయీస్ ని తీసేసిన తర్వాత అంటే చాలా పెద్ద ఎత్తున మీరు చూసుకుంటున్నట్లయితే మైక్రోసాఫ్ట్ లో 9,100 మంది ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారు. గూగుల్లో కూడా 6,100 మెంబర్స్ ని తీసేస్తున్నారు. అలాగే మెటాలో కూడా తీసేస్తున్నారు. సో ఇలాంటి మేజర్ రెసిషన్స్ తర్వాత మామూలుగా ఎంతవరకు ఐటీ సపోర్ట్ చేసుకొని ఈ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది నిలుపుకుంది అనే దాని మీద ఈ యొక్క అంతర్జాతీయ సంస్థల దగ్గర కూడా సరైనటువంటి అనాలిసిస్ లేదండి. దాని గురించి మనం ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో ఐటీ యొక్క కంప్లీట్ పిక్చర్ మనము ఇవ్వడానికి ట్రై చేస్తామండి. సార్ ఇది మెటల్స్ చూసుకుంటే లాస్ట్ 2-3 వీక్స్ లో మంచి మూమెంట్ కనిపరిచినాయి. కానీ మెటల్స్ ఈరోజు నెగిటివ్ లోనే ట్రేడ్ అని, అంటే ఇంచుమించు సెకండ్ నెగిటివ్. సార్ మీరు మెటల్స్ విభాగానికి వచ్చినప్పుడు యాక్చువల్ గా మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మనం మామూలుగా లాస్ట్ టైం కూడా మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్సెస్ భయంతో ముందుగానే డంపింగ్ అనేది చేసుకోవడం మొదలు పెట్టారండి ఈ యొక్క మెటల్స్ అన్ని కూడా. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఈవెన్ ట్రంప్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశాడు. ఈవెన్ సపోజ్ చైనా వచ్చేసేసి అంటే ఇండైరెక్ట్ గా త్రూ తైవాన్ ద్వారా కానీ, వియత్నాం ద్వారా కానీ, లేదా హాంకాంగ్ ద్వారా కానీ, సింగపూర్ ద్వారా కానీ, లేదా వేరే ఎనీ అదర్ కంట్రీ ద్వారా కానీ మెటల్స్ కానీ వేరే అదర్ ట్రేడ్స్ మెటల్ కి సంబంధించిన ట్రేడ్స్ కానీ చేస్తే నేను 40% వరకు నాకు సుంకాలు విధించడానికి మేము అవకాశం ఉందనే ఒక ఇండైరెక్ట్ హింట్ అనేది చేశాడండి. ఇంకా దాని మీద ఇండస్ట్రీ అనేది ఒక సరైనటువంటి అంటే ఇంకా ఒక అవగాహన కుదుర్చుకొని ముందుకు వెళ్ళడానికి ఇంకా కాలేదండి. అవన్నీ కూడా ఇంకొక వచ్చే ఈ 1 month లో అవన్నీ కూడా సెటిల్మెంట్ అవుతాయి అనుకుంటున్నాను. మోర్ ఆర్ లెస్ మెటల్ అనేది కూడా మామూలు పాజిటివ్ గా వెళ్ళడానికి చాలా అవకాశం ఉన్నాయి. సార్ ముఖ్యంగా ఈ ట్రేడ్ టాక్స్ అంటే యుఎస్ లో జరుగుతున్న ట్రేడ్ టాక్స్ మన అధికారులు అక్కడ ఉన్నారు ప్రజెంట్, అంటే ఎలాంటి ప్రభావం ఉండబోతుంది సార్ స్టాక్ మార్కెట్ పైన, ముఖ్యంగా ఇన్వెస్టర్ల పైన? సార్ ఇప్పటికే యాక్చువల్ గా మీరు ఒకటి గమనించాలి.
మనము మొట్టమొదటి నుంచి కూడా మనం ఒకటే చెప్తున్నాము, దిస్ ఈజ్ ఆల్వేస్, మీరు ఎప్పుడు కూడా దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది బిజినెస్ వర్గాల్లో ఎప్పుడు ఉంటుందండి. అది అమెరికా అయినా కావచ్చు, ఇండియా అయినా కావచ్చు, జపాన్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు రెసిప్రోకల్ ట్యాక్స్ అనేది మామూలుగా వేస్తున్నప్పుడు మనకు మన యొక్క టోటల్ ఎక్స్పోర్ట్స్ లో $500 బిలియన్ అండి. $500 బిలియన్ లో కూడా $44 బిలియన్ మేజర్ పార్ట్ వచ్చేసి మనము మామూలుగా యుఎస్ కి చేస్తున్నాము. సో ఈ యొక్క $44 బిలియన్ ఎంతవరకు ఇంపాక్ట్ ఉండనేది మనకు ఆల్రెడీ అసెస్మెంట్ చేయడం జరిగింది. తద్వారానే మనము నెక్స్ట్ ట్రేడ్ డీల్ అనేది మనము ప్రపోజల్స్ అనేది పెట్టాము. కాబట్టి సపోజ్ ఈవెన్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ చేంజ్ చేసినా చేయకపోయినా మనం అనేది ఆల్టర్నేటివ్స్ అనేది మనం ఆల్రెడీ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ షార్ట్ టర్మ్ లో 1 or 2 months మాత్రమే ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది తప్పితే లాంగ్ టర్మ్ లో ఇండియా గ్రోత్ స్టోరీకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అండి. దీనివల్ల మనము మామూలుగా ఈ యొక్క కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడమే కాకుండా మనకు వ్యాపార అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా వినియోగించుకోవడానికి ఒక నిర్ణయం అయితే తీసుకుందని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. కాబట్టి ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేది పాజిటివ్ గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఓవరాల్ గా మన ఇన్వెస్టర్ల కోసం ఒక ట్రేడింగ్ టిప్ ఏమన్నా చెప్తారా ఒకటి? యా, చాలా మంది ఇప్పుడు మనము మామూలుగా ఇంట్రాడే చేసుకుంటున్నప్పుడు అవర్లీ క్యాండిల్స్ కానీ లేదా మామూలుగా 15 minutes క్యాండిల్స్ కానీ 5 minutes క్యాండిల్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తుంటారండి. ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మనకు మామూలుగా మనకు మార్కెట్ అనేది 9:15 కి స్టార్ట్ అయిపోయి 3:30కి ఎండ్ అవుతుంది. అంటే టోటల్ గా 375 minutes అవుతుందండి. ఇప్పుడు మనకు ఒక చార్ట్ లో మనము అనాలిసిస్ చేసేటప్పుడు ఈ యొక్క 60 minutes క్యాండిల్స్ కానీ 30 minutes క్యాండిల్స్ కానీ తీసుకుంటున్నప్పుడు మనకి ఏమవుతుందంటే లాస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అండి, బికాస్ ద డ్యూరేషన్ ఈస్ గోయింగ్ టు బి ద ఇన్సఫిషియంట్. మిగతా 6 క్యాండిల్స్ 60 minutes క్యాండిల్స్ ఉన్నప్పుడు లాస్ట్ క్యాండిల్ మాత్రం 15 minutes క్యాండిల్ ఉంటుంది అవర్లీ టైం ఫ్రేమ్ తీసుకుంటున్నప్పుడు. అలాగే 30 నిమిషాలు టైం ఫ్రేమ్ తీసుకుంటున్నప్పుడు కూడా లాస్ట్ క్యాండిల్ వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్ ఉంటుందండి. కాబట్టి మనము ఈ యొక్క టైం ఫ్రేమ్ ని మనము మామూలుగా ఇంట్రాడే చేసుకుంటున్నప్పుడు ఎస్పెషల్లీ 75 minutes టైం క్యాండిల్ ని అనేది యూజ్ చేసుకోవడం అనేది మన యొక్క ఒక ఇంటెలిజెంట్ వేగా మనం చెప్పవచ్చు. కాబట్టి 75 minutes కానీ 25 minutes కానీ 15 minutes కానీ 5 minutes కానీ ఈ యొక్క టైం ఫ్రేమ్స్ అనేది మనం యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ అనేది మనము సర్దుబాటు చేసుకోవడం వల్ల మనకు ఒక ఖచ్చితమైనటువంటి ట్రెండ్ కానీ ఖచ్చితమైనటువంటి ఒక సపోర్ట్ లెవెల్స్ కానీ మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ సార్ ఇప్పుడు ఫైనల్గా టైం ఎక్కువ లేదు మనకు, తొందరగా మంచి స్టాక్ ఏదైనా చెప్తారా సార్ ఇన్వెస్టర్ల కోసం? ఇన్వెస్టర్ల కోసము మనము అదానీ ఎంటర్ప్రైజ్ మనము చెప్పదలుచుకున్నామండి. ఓకే, అదానీ ఎంటర్ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు ఇంట్రాడేలో కానీ మామూలుగా డైలీ టైం ఫ్రేమ్ లో కానీ వీక్లీ టైం ఫ్రేమ్ లో కానీ మంచి కన్ఫ్లుయెన్సెస్ లెవెల్లో ఉందండి. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కూడా అది చాలా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలో మనము ఈ యొక్క అదానీ ఎంటర్ప్రైజ్ లో మనము స్టార్ట్ చేయడం అనేది ఒక తెలివైన నిర్ణయంగా నేను చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.